నమస్కారం అండి. నా పేరు గంటా ప్రసాదరావు. వైఎస్ఆర్‌సీపీ ఏలూరు జిల్లా బీసీఎల్ ప్రెసిడెంట్‌ని. నేను ఈరోజు నా వ్యక్తిగత కారణాల వలన వైసీపీ పార్టీకి రిజైన్ చేశాను. నేను తొందరలో జనసేన పార్టీలో జాయిన్ అవ్వబోతా ఉన్నాను. ఏంటి మీరు ఒక్కసారిగా ఈ నిర్ణయం తీసుకోగల కారణం ఏంటంటారు? దీనివల్ల? అంటే నేను రాజకీయాల్లోకి వచ్చింది కొంత సేవ చేద్దామని వచ్చాం. సేవ చేసే అవకాశం నాకు ఎలక్షన్ ముందు లాస్ట్ జూన్ నెలలోనే మా మిసెస్‌కి జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చారు. ఇప్పుడు మా పంచాయతీరాజ్ శాఖకి సంబంధించిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేతగా ఉన్నారు కాబట్టి నేను ఆ పార్టీలోకి వెళ్ళి ఆయన ద్వారాగా కొంత ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుందని చెప్పి మెయిన్ వెళ్తా ఉన్నాను. మీరు సుదీర్ఘకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి అంటే మీకు ఎంతో అభిమానం. మరి అటువంటి కుటుంబాన్ని వదిలేసుకొని ఈ రోజున వేరే పార్టీలో చేరడంతో మరి మీ వెనకాల ఉన్న కేడర్ ఏ రకంగా తీసుకుంటారు? మీరు ఎలా ఉంటారు? కేడర్ అర్థం చేసుకుంటారులేండి. వాళ్ళు మనం చేసేది మంచి పని అయితే ఎవరికైనా కూడా యాక్సెప్ట్ చేస్తారు కదా. మనం ఎవరితో వ్యక్తిగతమైన కక్షలు, వ్యక్తిగతమైన ఫైటింగ్లు మనకేం లేవు కదా. ఆ రోజు బీసీ ఉద్యమం నుంచి వచ్చినా కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ఫీజు రియంబర్స్మెంట్ అవన్నీ పెట్టాడని చెప్పి మనం వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేసాం. అనుకోకుండా లాస్ట్లో మనకి అవకాశం వచ్చిన దానికి మన ప్రజలకు కొన్ని సేవ చేయాలంటే కంపల్సరీ మారితే ఉపయోగం ఉంటుందని చెప్పి మనం మాట్లాడాం. మొన్న జిల్లా పరిషత్ మీటింగ్ జరిగిన తర్వాత మీలో మార్పు వచ్చింది. అక్కడ మీకు సహకరించే వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల పార్టీ మారే పరిస్థితిలోకి వచ్చిందని చెప్పేసి ఒక వార్తలు అయితే వినబడుతుంది. ఎంతవరకు నిజమంటారు? అలా ఏం లేదండి. జిల్లా పరిషత్తులో అందరూ కలిసే ఉంటాం. ఉన్న వాళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళు కదా. దాంట్లో 44 మంది వైసీపీ వాళ్ళు, ఇద్దరే కదా, ఒక జనసేన ఒక టీడీపీ వాళ్ళు ఉన్నారు. అంటే యాక్చువల్గా చాలామంది పార్టీ మారుతుంటే భవిష్యత్తు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో ఉన్న పార్టీ. మరి ఆ పార్టీని కాకుండా జనసేన పార్టీలోకి వెళ్ళడానికి కారణం ఏంటి అంటే ఇన్ ఫ్యూచర్ ఉంటుందని చెప్పి మీరు భావిస్తున్నారా జనసేనకి? డెఫినెట్గా జనసేనకి ఫ్యూచర్ ఉంటుందని చెప్పి అనుకుంటా ఉన్నాను. ఏ రకంగా? ఏ రకంగా అంటే రాజకీయంగా కానీ ఆయన సిద్ధాంతాలు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటూ ఉన్నాడు. అన్ని కూడా నిజాయితీగా చేస్తూ ఉన్నాడు. మరి ఓట్ బ్యాంక్ అయితే చాలా తక్కువగా ఉంది కదా వాళ్ళ పరిస్థితి అయితే. ఏముంది, ఓట్ బ్యాంక్ రెండు ఎంపీ సీట్లతో స్టార్ట్ అయిన బీజేపీ ఇప్పుడు థర్డ్ టైం గవర్నమెంట్ ఫామ్ చేసింది. అలానే దాన్ని ఏమైనా మనం చేసే సర్వీస్ని బట్టే ఉంటుంది కదా, మనకు కొత్త ఏం కాదు కదా. అంటే వైసీపీలో ఏమైనా మీకు విభేదాలు వచ్చినాయి? వైసీపీ మీరు కోరుకున్న పదవులు ఏమన్నా పార్టీ ఇవ్వలేదని చెప్పేసి మీరు మారుతున్నారా ఏమన్నా? నాకు అసలు వైసీపీలో ఎవరితో విభేదాలు లేవండి. అసలు ఇప్పుడు ఎక్కడైనా కూడా ఎవరైనా కూడా ఏదైనా పని చేసామంటే దానికి రిజల్ట్ ఆశిస్తారు కదా. కానీ విభేదాలు అయితే నాకు ఎవరితో లేవండి. మీతో పాటు మేడం గారు కూడా ఇద్దరు. జడ్పీ చైర్మన్లు ఏమంటున్నారు? జడ్పీటీసీలు ఏమంటున్నారు? జడ్పీటీసీలు కొంతమంది మాతో పాటు జాయిన్ అవుతామని చెప్పి. ఎంతమంది వరకు ఉంటారంటారు? అది నేను 2-3 రోజులు చెప్తాను. జాయిన్ అయినప్పుడు మీకే చెప్తా ఫోన్ చేసి. జిల్లా పరిషత్ చైర్మన్ సీటు జనసేన ఖాతాలోకి వెళ్తుంది అంతే అంటారా? అంతేనండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సమాధానం చెప్తారా? జగన్మోహన్ రెడ్డి గారు మాకు అవకాశం ఇచ్చారు, థ్యాంక్స్ చెప్తాం. చివరిగా ఏంటంటారు మీరు దేనికోసం ఇంటికి ఇలాగా? నేను ఆల్రెడీ చెప్పా కదా మురళి గారు మీకు, మేము జనాలకి సేవ చేసే అవకాశం కోసమే వెళ్తా ఉన్నాం. దానిలో నేను కూడా ప్రజలకు సర్వీస్ చేస్తాను. ఇప్పుడు వచ్చిన లాస్ట్ 8 monthsలో కూడా అప్పుడు వరకు పెండింగ్ ఉన్న కారుణ నియామకాలన్నీ కూడా సింగిల్ స్లాట్లో చేసాము. జడ్పీలో క్లీన్ చీట్ చేసాము. ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా ఎప్పుడైనా కూడా జడ్పీ అంటే అప్పుడు వరకు ఉన్న పేరుని తర్వాత పద్మశ్రీ గారు ముందు, పద్మశ్రీ గారి తర్వాత ఎట్లా ఉంటుంది, మీ అందరి సహకారంతో అన్ని విధాలుగా దాన్ని క్లీన్ చేసి పెట్టాము. రాబోయే రోజుల్లో కూడా క్లీన్ పాలిటిక్స్ కోసమే వెళ్ళాము. మేము అంతకన్నా వెళ్తా ఉన్నాం. జిల్లా పరిషత్లో మీరు పదవీ కాలంలో ఉన్నప్పుడు మీరు ఏం వర్క్ చేశారు? రాష్ట్ర జిల్లాకి సంబంధించిన ఏ వర్క్స్ మీరు ముందుకెళ్ళారు? అంటే అప్పటి వరకు ప్రధానంగా మెయిన్ మనం ఛార్జ్ తీసుకున్నప్పుడు, మేడం గారు ఛార్జ్ తీసుకున్నప్పుడు సత్యసాయి వాటర్ వర్క్స్లోని బిల్స్ లేక వాటర్ వర్క్ అంతా ఆఫ్ చేస్తే మనం ఇమీడియట్గా వచ్చి గవర్నమెంట్ మన అక్కడ ఉన్న కమిషనర్ గారితో మాట్లాడి జడ్పీ నుంచి వాళ్ళకి ఆ ఫండ్స్ రిలీజ్ చేసి దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసామండి. అట్లానే విద్యా వ్యవస్థలో కూడా మేము పూర్తిగా కూడా వారంలో ఒక స్కూల్ సడన్ విజిట్ చేయటం, అక్కడ ఐరన్ ట్యాబ్లెట్స్ ఇచ్చేవాళ్ళు అప్పుడు గర్ల్స్కి.
ఈమె కూడా లేడీ కాబట్టి వెళ్ళి అది పూర్తిగా ఎవ్రీ గురువారం స్కూల్కి జెడ్పీ హై స్కూల్కి వెళ్ళేవాళ్ళు. తర్వాత వచ్చి ఈ పంచాయతీ ఆఫీసర్ సచివాలయాలు కూడా సడన్ విజిట్ చేసేవాళ్ళు. ఆ వ్యవస్థను అంతా కూడా కొంచెం మేము అందరితో కలుపుకొని అక్కడికి మా దగ్గరికి రాకుండా ఎమ్మెల్యేస్ అందరూ కూడా మేమే ప్రతి నియోజకవర్గంలో మీటింగ్ పెట్టాడు. రేపు రాబోయే రోజుల్లో కూడా రేపు 12వ తారీఖు నుంచి స్పెషల్ డ్రైవ్ కింద మనమే కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఆ ఎమ్మెల్యే గారి టైం తీసుకొని సమస్యల మీద అక్కడే మాట్లాడి మనం ఏం చేయగలుగుతాం, మనకున్న పరిస్థితిని నాకు వివరించి అక్కడ కోఆర్డినేషన్ మీటింగ్ లాగా ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా తిరుగుతూ ఉంది. మీరు పార్టీ రావడం మీద పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా స్పందించారు? అది నేను ఇంకా రేపు ఆయన్ని కలిశాక మీకే ఆయన కలవలేదు. ఎవరి ద్వారా వెళ్ళారు అసలు? జిల్లా ప్రెసిడెంట్ గారు. జిల్లా ప్రెసిడెంట్ బులిశెట్టి శ్రీనివాస్ గారు కాదండి, శ్రీనివాస్ గారు కాదు, ఆయన చిన్నబాబు అని చెప్పి ఆయన ఉన్నారు. ఆయన భీమవరం ఆయన కొడుకులపూడి గోవిందరావు ఆయన ద్వారా వెళ్ళారు. జనసేన పార్టీలోకి వెళ్తున్నారు. అవును, ఫైనల్ గా జెడ్పీటీసీలు ఎంతమంది వెళ్తున్నారు ఇంకా మీ దగ్గర చెప్తాను. మీకు ఇంకా సమాచారం లేదు. సుమారు ఎంతమంది ఉండొచ్చు అంటారు? నేను అసలు ఇంకా ఎవరితో మాట్లాడలేదండి. మాట్లాడాక మీకు ఫస్ట్ మీకే చెప్తా. మీకు నాకున్న పరిచయం మీద ఫస్ట్ మీకే చెప్తా. ఓకే, కంగ్రాచులేషన్స్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ మురళి గారు.